ఎవడ్రా కూల్చేది ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? ఎవడ్రా కూల్చేది అంటే మోడీరా కూల్చేది నీ ప్రభుత్వాన్ని, అమిత్ షారా కూల్చేది నీ ప్రభుత్వాన్ని, మోడీ బీజేపీ కలిసి కూలుస్తారా నీ ప్రభుత్వాన్ని? ఆ విషయం నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావురా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా అనొచ్చు. తెలంగాణ ప్రజలు కూడా అంటారుగా రేపటి నుంచి. ఎందుకంటే ఈ డ్రామా మొత్తం దానికోసమే. రేపు మోడీ ప్రభుత్వాన్ని కూలగొడతాడు అనేటువంటి ఇండికేషన్స్ ఈయనకు ఉన్నాయి. ఎందుకంటే కూలగొట్టడం అని చెప్పిందే ఈయన కాబట్టి, ఈయన అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కాబట్టి. మోడీ ఈయన మంచి దోస్తులయ్యారు కాబట్టి మధ్యలో ఆదాని ఒక ఉండి సెటిల్మెంట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మోడీ, బీజేపీ, రేవంత్ రెడ్డి అంతా ఒక చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళే, ఒక గొడుగు కింద ఉన్నటువంటి వాళ్ళే. స్పేస్ లేకపోయినా గొడుగు కిందకి తీసుకొస్తాడు రేవంత్ రెడ్డిని మోడీ. ఎవడ్రా కూల్చాడంటే ఎవడు కూల్చాడు నీ ప్రభుత్వాన్ని? ప్రభుత్వం దిక్కు ఏ ప్రజలు కూడా, ఏ బీఆర్ఎస్ నాయకులు కూడా కోరుకోవడం లేదు నీ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని. ప్రజలు మీకు అల్టిమేట్ అధికారం ఇచ్చారు, 200% మీరు అది చేసుకోండి. మీరే కనుక ఏలు పెట్టి వాసన చూస్తే, అంటే బీఆర్ఎస్ వాళ్ళను గుంజుకోవాలను, ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఆ పని చేస్తారు తప్పకుండా. నువ్వు గెలికి వాసన చూసుకోవద్దు, అనవసరంగా ఇబ్బంది పడొద్దు. నీకెట్లా మోడీ అండదండలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ విర్రవీగుడు, ఈ మాటలన్నీ కూడా ఇవన్నీ కూడా మోడీ అండదండలతోనే కదా, లేకపోతే గిదంతా ఎక్కడిది? సో కాబట్టి వాస్తవాలు ఏంది అంటే ఎవడు కూలగొట్టాడు నీ ప్రభుత్వాన్ని ఎవడో కూలగొడుతుడు అనుకొని నువ్వు ఒక ప్రచారం చేసుకొని, ఒక సింపతి చేసుకొని రేపన్నాడు మోడీ కూలగొడితే కూడా ఇక నాకు తప్పటం లేదు, నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నేను ఇది కాపాడుకోవాలని ఒక డ్రామా క్రియేట్ చేసి నువ్వు మళ్ళీ బీజేపీలకు పోయినా పోతావు. ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు. అబద్ధాలు చెప్పడంలో, దొంగతనం చేయడంలో, అవినీతి చేయడంలో రేవంత్ రెడ్డి తర్వాతనే ఎవరైనా గతంలో జరిగినటువంటి సంఘటనలే చెప్తా ఉన్నాయి. సో కాబట్టి ఎవడు కూలగొడతాడా నీ ప్రభుత్వాన్ని? ఎవడు కూలగొట్టాడు? ప్రజలకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు.